ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రి చాలా మంది పరిచర్యలలో మాకెవరు పెద్ద దిక్కు లేదనుకుంటున్నారు. చాలా మంది కుటుంబాలలో మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారు. చాలా మంది జీవితాలలో మా వెనక ముందు ఎవరు లేరే, మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఈ రాత్రి వారు కనిపెడుతున్నటువంటి వ్యక్తి, వారు ఎదురు చూస్తున్న వ్యక్తి వారి జీవితంలోకి హఠాత్తుగా అగ్ని జ్వాలల వల్లే వారి మధ్యలోకి దిగి వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అగ్ని జ్వాలల మధ్యలోకి ఆయన దిగి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన అగ్ని జ్వాలలుగా దిగి వచ్చాడో వాక్ శక్తి అనుగ్రహించిన కొలది ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడసాగారు. వారు మాట్లాడుతుంటే 13 దేశాల వారికి 13 భాషలు ఒకేసారిగా ట్రాన్స్లేటెడ్ అయ్యి అర్థమైపోయింది. వారి జీవితాలలో అప్పటి వరకు చూడనటువంటి ఒక శక్తి, ఒక బలము వారిని కమ్ముకునింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పటి వరకు వారు ఎన్నడూ ఎదురు చూడని ఒక శక్తి వారిని కమ్ముకునింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ మీదకు ఒక శక్తి రాబోతున్నది. ఒక బలమైనటువంటి వ్యక్తి నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి రాత్రి నిన్ను మాత్రమే వాడుకోబోతున్నాడు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవైతే ఇప్పుడు దాకా అలిసిపోయావేమో, ఇప్పుడు దాకా నువ్వు నిరీక్షణకు ఆధారం లేకుండా సొమ్మసిల్లిపోయావేమో, ఇప్పుడు దాకా నా పరిస్థితి ఏంటని చాలాసార్లు నీకు నీవుగా ప్రశ్నించుకుంటూ నీకు నీవుగా చాలా తక్కువ చేసుకున్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని జీవితంలోకి దిగివచ్చి నిన్ను బలపరిచే సమయం ఆసన్నమైంది. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి నిన్ను బలపరిచే సమయము ఆసన్నమైంది. అందుకే లూకా రాసిన సువార్త, దయచేసి చూడండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి నేను పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు మీరు నిలిచి ఉండండి. పైనుండి మీకు బలం వచ్చేంత వరకు. నీ బలాన్ని బట్టి నువ్వు పరిచర్య చేయలేవు, నీ బలాన్ని బట్టి నువ్వు మాట్లాడలేవు, నీ బలాన్ని బట్టి నీ జీవితంలో ఇసుమంతైనా నువ్వు కదలలేవు. యూ షల్ నాట్ ద మూవ్ ద వితౌట్ ద జీసస్ క్రైస్ట్ ద హోలీ స్పిరిట్. యూ షల్ నాట్ మూవ్ యాజ్ ఎ ఇంచ్ పర్ ఇంచ్. ఒక్క అంగుళం కూడా నువ్వు కదలలేవు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ కొరకే ఈ రాత్రి దేవుడు పైనుండి ఒక బలమును నీ జీవితంలోకి పంపించబోతున్నాడు. పైనుండి ఒక శక్తి నీ పరిచర్యలోకి రాబోతున్నది. పైనుండి ఒక శక్తి నీ వ్యక్తిగత జీవితంలోకి నీ మీదకు రాబోతున్నది. ఆ శక్తిని పొందేవాళ్ళు, ఆ శక్తి కొరకు ఎదురు చూచేవాళ్ళు ఈ రాత్రి ఆ మనుషుల వల్లే ఆయన వైపు, ఆకాశం వైపు కాదు చూడాల్సింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని బలం వైపు చూడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుని బలం వైపు చూడాలి. పరిశుద్ధాత్మ దేవుని బలం వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీ జీవితంలో బలహీనతలు కనబడవు. పరిశుద్ధాత్మ కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఇప్పుడు దాకా నువ్వు అబద్ధికుడని, చెడిపోయిన వాడని, వ్యభిచారని, చెడ్డవాడవని ఎక్కడెక్కడైతే నీ సాక్ష్యం అంతా కాలి బూడిదయిందో, ఆ కాలి బూడిదైన చోటే దేవుడు నిన్ను ప్రతిష్టాత్మకంగా నిలబెట్టి వాడుకోబోతున్నాడు. ప్రతిష్టాత్మకంగా నిలబెట్టి వాడుకోబోతున్నాడు. ఏ మనుషుల మధ్య అయితే పేతురు అబద్ధికుడు అన్నాడో, అబద్ధికుడు వారి మధ్యలో 3,000 మందిని రక్షించగలిగిన సేవకుడు అయ్యాడు. ఏ మనుషుల మధ్య అయితే ఒక అబద్ధికుడుగా అనేక సార్లు సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా, దుడుకు కలిగిన వ్యక్తి కనబడ్డాడో, ఆ వ్యక్తి నీడ తగిలితే చాలు అద్భుతాలు జరిగేటట్టుగా దేవుడు నిలబెట్టాడు. కొట్టు 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 కొట్టు. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి బిడ్డ. ఒక బలహీనుడు దేవుడు తన బలము చేత నింపితే, తన నీడ తగిలితే చాలు, చేతి గుడ్డలు తగిలితే చాలు, వస్త్రాలు తగిలితే చాలు, నోటి మాట విడుదలైతే చాలు అద్భుతాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వారు పైనుండి వచ్చిన ఒక బలము కలిగిన అభిషేకాన్ని వాళ్ళు అనుభవించారు.